మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో సిపిఐ పార్టీ అభ్యర్థిగా 6వ వార్డు కౌన్సిలర్ నాతరి సునీత శివకృష్ణ మాట్లాడుతూ వార్డుని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నాను. కంకి కొడవలి గుర్తు కోటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. మా వార్డులో ఏ సమస్యలు వచ్చినా గాని నేను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు, యువత, వార్డు మహిళలు పాల్గొన్నారు. బస్తీ నాయకురాలైన శ్రీమతి నాతరి సునీత గారిని మేమందరం కూడా ఏంటంటే సిపిఐ తరఫున ఈమెను బలపరచడం జరిగింది. ఈ ప్రధాన సమస్యలు ఏవైతున్నాయో అవి గెలిచిన తర్వాత వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేమందరం స్వచ్ఛందంగా నీతి నిజాయితీగా మేము ఆమెకు మా యొక్క అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తామని మన మీడియా ముందు చెప్తున్నాం. కంకి కొడవలి గుర్తుకే, కంకి కొడవలి గుర్తుకే, కంకి కొడవలి నాతరి సునీత గారి నాయకత్వం, నాతరి సునీత గారి నాయకత్వం, సిపిఐ. 6వ వార్డు అభ్యర్థిగా సిపిఐ పార్టీ తరఫున పోటీలో ఉన్నాను. దయచేసి కంకి కొడవలి గుర్తుకు వేసి నన్ను గెలిపించండి. మీ సమస్యలు ఏదైనా ముందుకొచ్చి పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాను. నాతరి సునీత బెల్లంపల్లి మున్సిపాలిటీ సాధారణ ఎన్నికల్లో 6వ వార్డు అభ్యర్థిగా సిపిఐ పార్టీ నుంచి 6వ వార్డు అభ్యర్థిగా మేము ముందుకు వస్తున్నాము. ముందుగా 6వ వార్డు ప్రజలందరికీ మా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తూ, ఇంతకుముందు ఉన్నటువంటి కౌన్సిలర్లు అందరూ కూడా ప్రజా సమస్యలను వాళ్ళ ఇష్టారాజ్యంగా వాడుకున్నారు. ఆ సమస్యలపై ఎలాంటి అభివృద్ధి ఇక్కడ జరగలేదు. ప్రతి ఒక్క లైన్లో డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ, వీధి దీపాలు కానీ, చెత్తా చెదారం కానీ, అవితో పాటు విద్యార్థులకు విద్య లేకుండా, అదేవిధంగా కొంతమందికి పింఛన్లు ఇవ్వకుండా, రేషన్ కార్డులు ఇవ్వకుండా కాలయాపన చేయడం జరిగింది. అందుకే చదువుకున్న విద్యార్థులంగా ఒక మానవతా దృక్పథంతో ప్రజలందరికీ, 6వ వార్డు ప్రజలందరికీ నేను మీ ముందుకు నా భార్యను ముందు పెట్టి మీ సమస్యలపై పోరాడతానని 6వ వార్డు ప్రజల సాక్షిగా, మా యొక్క అమ్మ నాన్న సాక్షిగా, దైవ సాక్షిగా నేను మీ సమస్యలపై పోరాడతానని మీ అందరికీ తెలియజేస్తాను. 6 రోజుల నుంచి బస్తీలలో తిరగడం జరుగుతున్నది. ప్రతి ఒక్క గడప గడపకు ప్రతి ఒక్క మనుషులు అంటే వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ, చేయూత పెన్షన్లు ఉన్న వికలాంగులకు కానీ, అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థి చదువుకున్న వాళ్ళం కాబట్టి వాళ్ళ మనస్ఫూర్తిగా మందు డబ్బులకు లోబడకుండా మాకు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఎంత ఖర్చు పెట్టినలో వాళ్ళ అందరికీ తెలుసు. ఆ ఖర్చును మేము భరించలేము. ఒకటి ఎందుకనంటే మేము చదువుకున్న వాళ్ళం కాబట్టి మాకు ఏ ఆడంబరాలకు పోకుండా మేము అందరి ముందుకు గడప గడపకు తిరగడం జరిగింది. ఆ తిరగడంలో ప్రతి ఒక్కరి స్పందన వాళ్ళ హృదయపూర్వకంగా మాకు ఓటు వేసి గెలిపిస్తారని అందరూ మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా 13వ తారీఖు గెలిచి ప్రజల యొక్క రుణాలను తీర్చుకోవాలని, అదేవిధంగా ప్రతి సమస్య మీద వాళ్ళకి అందుబాటులో ఉండి ఏ రోజుకు ఆ రోజు ఏ సమస్యను ఆ రోజే సమస్యలను పరిష్కరిస్తానని నా యొక్క సతీమణి తరపున నేను వాగ్దానం చేస్తున్నాను. నేను మీడియా ముఖంగా నా 6వ వార్డు ప్రజల సమస్త ప్రజానికానికి నేను మరీ ముఖ్యంగా తెలియజేసినది అనగా, ప్రతి ఒక్క ఫండును బహిర్గతంగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. మరియు ఏ ఫండును ఎట్లా అభివృద్ధికి ఖర్చు పెడుతున్నామో ప్రతిదీ కూడా నేను ఆ వర్క్ కాగానే దాని మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్క లైనుకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా నేను చేసే ప్రతి పనిని ఇంతకుముందు కౌన్సిలర్లు కానీ, ఇంతకుముందు జరిగినటువంటి అవినీతిని నేను చేయకుండా మీడియా ముఖంగా నేను ప్రతి ఒక్క 6వ వార్డు ప్రజానికానికి ప్రతి గడప గడపకు మీ పాత్రికేయుల తరఫున నేను వాగ్దానం చేస్తాను. కన్నా మన వార్డులో దాదాపు కొన్ని సమస్యలు నా దృష్టికి వచ్చినాయి. నా యొక్క ప్రజాక్షేత్ర జీవితంలో కొన్ని సమస్యలు నాకు వచ్చినాయి. ఒంటరి మహిళలకు మరియు వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్స్ కొంతమందికి రావడం లేదని నా దృష్టికి వచ్చింది. అది ఒకటి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే విద్యార్థులు చిన్న విద్యార్థులు ప్రైవేటు విద్యా సంస్థలకు పోయి
వాళ్ళ కుటుంబ భారాన్ని మోస్తున్నారు. ఆ కుటుంబ భారాలకు నేను రెసిడెన్షియల్ స్కూళ్ళకు కానీ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకు కానీ నేను వాళ్ళకి అడ్మిషన్ చేయించడం. ఇంకొకటి మనకు ఈ మా లాంటి యువత, చదువుకున్న యువతకు ఎంప్లాయ్మెంట్ ఏదైతే మన గవర్నమెంట్ నుంచి వచ్చే లోన్స్ కానీ, అదేవిధంగా PMEGP లోన్స్ కానీ, ఈ లోన్స్పై అవగాహన కల్పించి వాళ్ళకి స్వయం ఉపాధి కల్పిస్తానని, ఇంకొకటి ఏంటంటే ఈ మహిళలకు కుటీర పరిశ్రమలు స్థాపించి వాళ్ళ యొక్క జీవనోపాధికి, వాళ్ళ యొక్క అభివృద్ధికి నేను తోడ్పడతానని తెలియజేస్తున్నాను. ఇంకొకటి మాకు ఉన్న అతిపెద్ద సమస్య ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థ. ఈ డ్రైనేజ్ వ్యవస్థ దాదాపు గత 10-15 సంవత్సరాల నుంచి అస్తవ్యస్తంగా ఉన్నది. గడిచిన ఒక 30 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి డ్రైనేజ్ వ్యవస్థను ఇప్పటికీ అది అంత శిథిలావస్థకు చేరుకున్నది. ఎక్కడైతే అవసరమో ప్రతి చోట మున్సిపల్ కౌన్సిల్ నుంచి నిధులు రాబట్టి ఆ డ్రైనేజ్ వ్యవస్థను శాశ్వత పరిష్కారం దిశగా నేను ముందడుగేస్తాను. ఇంకొకటి ఏంటంటే మా వార్డులో వీధి కుక్కలు, కోతులు, పందులు ఈ సమస్య విపరీతంగా ఉన్నది. దీన్ని దాదాపు శాశ్వత పరిష్కారం దిశగా నేను ముందుకెళ్తాను. అదేవిధంగా ఇంకొకటి మా వార్డులో గత కౌన్సిలర్లు ఏమైతే వాగ్దానాలు చేసినో వాళ్ళు విస్మరించారు. ఈ వాగ్దానాలతో పాటు మా వార్డులో ప్రతి ఒక్క లైన్కు నెలకొక సమావేశం ఏర్పరిచి ఆ సమావేశంలో వాళ్ళు తీసుకొచ్చిన సమస్యలను పరిష్కార దిశగా చూపుతానని. ఇంకొకటి ఏంటంటే మాకు తాగునీటి సమస్య విపరీతంగా ఉన్నది. ఆ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చేసే ముందుగడుగు వేస్తూ ఉన్నాము. ఆ ముందడుగులో భాగంగా మా వార్డుకు ఏదైతే మధ్యలో ఉంటుందో ఆ మధ్య ప్లేస్లో మిడిల్ పాయింట్ చూసుకొని ఆ మిడిల్ పాయింట్లో ఒక మినరల్ వాటర్ ప్లాంట్ స్థాపించి అతి తక్కువ ధరలో శుద్ధ నీటిని వాళ్ళకి సరఫరా చేపిస్తానని, అదేవిధంగా డాక్రా గ్రూపులలో మేజర్గా మా గ్రూపులలో మాకు ఉన్న అతిపెద్ద సమస్య ఏంటంటే మా ఆడపడుచులు డాక్రా గ్రూపులలో పైసలు తీసుకొని కొంత ఆ గ్రూపులలో అవినీతికి గురి అవుతున్నారు. వాళ్ళు బయటికి చెప్పుకోలేక నేను ప్రతిజ్ఞ చేస్తాను.